అబ్బబ్బబ్బబ్బా మన తాన నడిచినన్ని రాజకీయాలు ఇంకెక్కడ జరగవు కావచ్చు. ఎందుకంటారా? అరే అప్పటికే అప్పుడే లొల్లిలు పెట్టుకుంటారు, అప్పటికప్పుడే కలిసిపోతారు. మరి ఇక్కడ మంచేందో చెడందో వాళ్ళకే తెలవాలిగా. సరే సరే, మన వార్తల టైం అవుతుంది. ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ ఏందో చూసేయండి. లక్షల్లో ఉన్నదంట మన తాన బిచ్చగాల సంపాదన. దాని వెనుక చాలా పెద్ద మతలబు కూడా ఉన్నదనా? మస్తు డిమాండ్ ఉన్నాయంట మట్టి గణేష్ విగ్రహాలు. ఎట్లయినా కొనుడే అని అంటున్నారు మన కాడ భక్తులు. గులాబీ లీడర్ల నడుమ లొల్లిలు. లొల్లి సమజ్గాక పరేషాన్ అవుతున్నారు జనాలు. గులాబీ నేతల మధ్యలో టికెట్ల పంచాయతీ. రానున్నదేంది ఇప్పుడు పరిస్థితి? పబ్లిక్ కు అన్యాయం చేసిందంట తెలంగాణ ప్రభుత్వం. అయినా ప్రజలకు న్యాయం చేయకపోతే ఏ లాభం? ఇగో పనితీరంటే గిట్లుండాలి. కష్టపడేదొకలు అయితే సుఖపడేది ఇంకొకరు అన్నట్టున్నది ఈ వార్త. అయినా అంటే అనొద్దు గాని ఆలోచన చెయ్యాలి. గిట్ల చేపేనికి అసలు మనసు ఎట్లొప్పుతుంది? మంచి లేదు, చెడు లేదు, ఆలోచన అస్సలకే లేదు. మీకు ఇంకా ముచ్చటి సమజ్ అయితలేదు కదా? అదే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని పుట్టినరోజు, పెళ్లి రోజు అనాథలకి సాయం చేయుండ్రని, ఒకరోజు అన్నం పెట్టి కడుపు నింపుండ్రని ఇగో గిట్ల రోడ్డు నడుమ సిగ్నల్ దగ్గర చూస్తుంటాం కదా. అగో దాని వెనుక ఏం జరుగుతుందో చూసేయండి రోపారి. Ya, oi. Ya, oi.
uno lo toques. ఇప్పుడు కొత్త సంవత్సరం షాల్ కాగానే ఇక చిన్నగా పండుగలు కూడా షాల్ అయినట్టే అని చెప్పుకోవచ్చు. ముందుగాల సంక్రాంతి, అటే ఇంకా హోలీ, ఉగాది, మొన్ననేమో బోనాలు, ఇక ఇంకొన్ని రోజులల్లా గణేష్ పండుగ. వినాయక చవితి పండుగ ఇక దగ్గరకు వచ్చినట్టే కదా. విగ్రహాలు తయారు చేసుడు, అటే ఇంకా వాటికి తీరొక్క రంగులద్ది మంచిగా పండుగ తయారు చేస్తున్నారు. మరి ఏడు మట్టి విగ్రహాలా లేకపోతే కలర్ గణేషులా? ఇంకింత ముచ్చట మా అన్న చెప్తాడు గాని ఓ పరిందాం పాండ్రి. మన తాన గణేశుని పండుగ అంటే పెద్ద జాతర అని చెప్పుకోవచ్చు. తెలంగాణలో బతుకమ్మ పండుగ, ఐటంక బోనాల జాతర, ఇప్పుడు గణేశుని పండుగ మన తెలంగాణలో మస్తు నడుస్తాయి. ఇక వాళ్ళ పండుగ అంటే చిన్న పండుగ కూడా కాదు, పెద్ద ఎత్తున ఓ జాతర అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఎప్పటి లెక్కనే మన తాన ఇంకో నెల తర్వాత గణేశుని పండుగ సురువు కాబోతున్నాయని చెప్పొచ్చు. ఇక పండుగ అంటే విగ్రహాలు, ఇప్పుడు మన గణేశుని విగ్రహాలు కూడా ఎక్కువ శాతం మట్టి విగ్రహాలే తయారు చేస్తున్నారంట. అంటే పోయినాడు కానీ ఇప్పుడు మట్టి గణేశుని విగ్రహాలు ఎక్కువనే కనబడతాయని అన్నట్టు. ఇక్కడ ఇంకో ముచ్చట ఏంటంటే ఇప్పుడు రంగుల విగ్రహాలు అనగానే మన వాళ్ళు మంచిగా ఉంటది, చూడడానికి మొద్దు ఉంటది, మన గల్లీలో ఉన్న పొరగాలు చూస్తే ఇంకా మంచిగా ఉంటదని ఆలోచన చేసి మంచిగా ఉంటున్నారు. కానీ తర్వాత అయ్యే కాలుష్యం గురించి వాళ్ళని ఆలోచన చేస్తలేరు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఇక మంచో చూడో మట్టి వినాయకుని తయారు చేసుకొని మంచిగా పండుగ చేస్తే ఇటు నీళ్లు ఖరాబు కావు, అటు గాలి ఖరాబు కాదు, మొత్తానికి కాలుష్యం తక్కువ చేసిన వాళ్ళం అవుతాం. గట్లనే గణేష్ దేవుని ఇంత ఖుషి చేసిన వాళ్ళం అవుతాం అని చెప్పేసి అంటున్నారు ముచ్చటిన్న పబ్లిక్. ఇది రాజకీయ ముచ్చట. మరి ఇప్పుడెందుకు చెప్తానా అని ఆలోచన చేయకుండ్రి. అస్సలు ముచ్చటేందో పరినుండ్రి. పొద్దుగాల ఒకసారి ఉన్న పలంగా మస్తు గుస్సైండు. మళ్ళీ సారైంది పక్క పార్టీలతోని కాదుల్లా, ఉన్న పార్టీలోనే పెద్ద సారుతోని. అయితే ఇక్కడ ఇంకో ముచ్చట ఏంటంటే ఒక దిక్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల టికెట్లలో అయితే అంటే ఈ ముచ్చట అవుడు అందరికి పెద్ద షాకే. ఇక నేను ఇట్లా చెప్తే మీకు వార్త సమజ్ కాదు కానీ ఈ వీడియో చూడుండ్రి ముందుగాల. పొద్దుగాల సంది మన తెలంగాణలో ఈ టికెట్లలో అనేది చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు మన సీఎం కేసీఆర్ సారు ఎవరెవ టికెట్లు ఇస్తాడు, మరి తొలి లిస్టులో ఎవరెవల పేర్లు ఉంటాయి, ఏం కథ అని చెప్పేసి ఇటు ప్రతిపక్ష లీడర్లు గట్లనే పార్టీలు ఉన్న పెద్ద సార్లు గట్లనే ఇటు పబ్లిక్ చాలా టెన్షన్లు ఉన్నారు. అయితే ఇదంతా గిట్లా నడుతా అంటే ఇగో గిడిదిక్కు ఒక పెద్ద షాకింగ్ న్యూసే వచ్చింది అనుకోవాలి. పెద్ద ఎత్తున బుద్ధి చెప్తాను. మరి ఆ విధంగా ఏ విధంగా అతను రబ్బర్ చెప్పులతో వెల్బా హాస్టల్కి వచ్చిన రోజులు మరి మర్చిపోయాడు, ట్రంక్ డబ్బాతో వచ్చాడు. ఇవాళ ఏ స్థాయిలో ఉన్నాడు హరీష్ రావు అవన్నీ కూడా గమనించాలా. 100కి 100 పాళ్ళు హరీష్ రావుకు బుద్ధి చెప్తాను. ఈసారంటే నాకు టైం లేదు, మెదక్ కాన్సన్ట్రేట్ చేస్తాను, మల్కాజ్గిరి కాన్సన్ట్రేట్ చేస్తాను, తర్వాత సిద్దిపేటలో హరీష్ రావు అడ్రస్ లేకుండా చేస్తానని చెప్పి కూడా దేవుని మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. మైనంపల్లి హనుమంతరావు ఏదైనా మాట ఇస్తే మాట తప్పడు. హరీష్ రావును గద్దె దింపే వరకు, ఆయన దుకాణం బంద్ చేయించే వరకు కూడా నేను నిద్రపోనని చెప్పి కూడా వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అగో ఇన్నారుల ముచ్చట ఏ తిరుగునదో. ఇక ఈ సార్ పేరు మైనంపల్లి హనుమంతరావు సారు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే అన్నట్టు. అయితే సార్ మరి టికెట్ ఇయ్యడా అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు కానీ అసలు ముచ్చట కాదన్నట్టు. ఇక హనుమంతరావు సార్ వాళ్ళ కొడుకు రోహిత్ సార్కు మరి గట్లనే ఇప్పుడు ఈ నడవ ప్రజాసేవలు చేస్తాడు, గట్లనే పబ్లిక్ దగ్గర పోయి మంచి షేడ్ ఆడుచుకుంటున్నాడు. ఇగో నా కొడుకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి మరి ఏమనుకున్నాడో ఏందో తెలియదు కానీ అగో హరీష్ రావు సార్ను గట్లా అన్నాడు. ఇక మరి హనుమంతరావు సార్కి ఇట్లా అనగానే ఇక మరి ఈ గులాబీ లీడర్లా ఎవరన్నా ఒక పెద్ద సారు మరి ఏమన్నా మతలాబు చెప్తాడా, మరి మంచి చెడు అరుచుకుంటాడా అని ఇట్లా అనుకునే లోపలే గులాబీ పెద్ద సారు గట్లనే మన మంత్రివర్యులు కేటీఆర్ సారు ఇక ముచ్చట చెప్పలే చెప్పాడు. అది ఏంటంటే ఒక గిడ చూడుర్రి, ఈ ట్విట్టర్ బిట్టలో ఒక పోస్ట్ రాసి ఏమని పెట్టినంటే మరి ఈ ఎమ్మెల్యే సారు ఇట్లా ఎందుకు అన్నాడో తెలియదు, దేని మతలా పెట్టుకున్నాడో తెలియదు. కానీ ఏదేమైనా హరీష్ రావు సార్ని ఇట్లా అన్నది మాత్రం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే హరీష్ రావు సార్ అనేటోడు గులాబీ పార్టీకి చాలా పెద్ద దిక్కు, గట్లనే పునాది అన్నట్టు. మరి సార్కి ఇట్లా అంటే మంచిగా ఉండదు. మరి దీని వెనక మతలబ్ ఏందో నాకు అసలే తెలియదు, మరి అది నేను అనుకుంటా అని చెప్పేసి సారు చెప్పనట్టు ఉన్న ముచ్చట ఉన్నట్టుగా చెప్పేసిండు.
ఓ దిక్కు తెలంగాణలో మరి ఇప్పుడు ఈ టికెట్ల పంచాయతీ నడుతుంటే అగో నా కొడుకు టికెట్ ఇవ్వాలని మరి ఇట్లా హనుమంతరావు సారు ఎందుకు గరమైందో తెలియదు, మరి గరమైన కొద్ది మరి హరీష్ రావు సార్ ఎందుకు తిట్టిండో తెలియదు. ఇక గీలోలి మీద ఇప్పుడు కేటీఆర్ సార్ మరి అట్లా అన్నాడంటే రేపటి రోజు ముచ్చట ఎట్లుంటుందో మనకు తెలియదు అని చెప్పేసి చాలా మంది లీడర్లు గట్లనే గడ పబ్లిక్ మస్తు పరిచయం అవుతున్నారు. అది ఏదేమైనా ఈ టికెట్లు ఇచ్చాడు ఈ లొల్లి ఎందుకు పెట్టిండో అని చెప్పేసి గటు గులాబీ లీడర్లు కూడా మస్తు పరిచయం ఉన్నారంట. ఇప్పుడు రాజకీయ ముచ్చటేందో చూద్దాం. నాకు తెలిసి ఈ వార్త ఇప్పుడు చెప్పేదైతే కాదు, కానీ ఇప్పుడు చెప్పవలసిందే. ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణలో ఒక్క 4 రోజుల సంధి ఇదే ముచ్చట నడుతుంది, టికెట్ల లొల్లి. ఇప్పుడు గా టికెట్ల లొల్లేంది, దాన్ని ఎన్నుకున్న మతలబేంది, ఎవ్వలకు వచ్చినాయి ఎవ్వలకు రాలే, గవన్నో పరాల్సుకొని వద్దాం పాండ్రే. ఏహపో ఎవరు ఊహించనట్టు ఎవరు ఆలోచన చేయనట్టు ఇలా సీఎం కేసీఆర్ సార్ ఓ పని చేసిండని చెప్పొచ్చు. ఓ 2 రోజుల సంది నియోజకవర్గాలు ఉన్న ఎమ్మెల్యే మస్తు టెన్షన్లు ఉన్నారు. ఇక ఎందుకు ఏం కథ అన్నది కూడా మీకు మాగిరికైనా ముచ్చట్నే. ఇలా సీఎం కేసీఆర్ సారు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయగానే కొంతమంది లీడర్లు సంబరాలు చేసుకుంటే ఇంకా కొంతమంది లీడర్లు మస్తు రంది మీద ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే మా సీఎం సారు మాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఎప్పటి లెక్కన ఉంటో అట్లనే పనులు చేస్తామని ఇంకో కొంతమంది లీడర్లు అంటున్నారు. అయితే ఇలా విడుదల చేసిన తొలి జాబితాలో 108 మంది ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయంటే మునుపు లెక్క చూసుకుంటే ఒక 7 స్థానాలలో మాత్రమే అభ్యర్థులను మార్చినట్టు. గట్లనే అనుకున్నట్టే ఏములవాడల చిన్నమనేని రమేష్ కోరుట్ల విద్యాసాగర్ రావుకు టికెటే దక్కలేదంట. ఇక గాముచ్చట గట్టుంటే ఇగో విద్యాసాగర్ స్థానంలో ఆయన కొడుకు సంజయ్కు టికెట్ ఇచ్చిండ్రు. ఇక ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఇంకో ముచ్చట ఏంటంటే గజ్వేలు గట్లనే కామారెడ్డి నుండి అంటే 2 స్థానాల్లోకి వెళ్ళి బీఆర్ఎస్ చీఫ్ పెద్ద సారు సీఎం కేసీఆర్ సార్ పోటీ చేస్తున్నట్లు కూడా ప్రకటించుండు. ఇక ఇదే ముచ్చట మీద ఇప్పుడు పక్క పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే గజ్వేలు నుండి పోటీ చేస్తే పక్క ఈసారి సీఎం సారు ఓడిపోతాడని చెప్పి కామారెడ్డికి వెళ్ళి పోటీ చేస్తున్నాడని చాలా మంది చాలా రకాలుగా అంటున్నారు. ఆ పార్టీ అభ్యర్థుల లిస్టు ప్రకటించడంతో చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సవాలును చంద్రశేఖరరావు స్వీకరించకుండా పారిపోయి ఓటమిని ఒప్పుకున్నందుకు ఆ అంశాన్ని ప్రాధాన్యత అంశంగా తీసుకొని ఈ పత్రికా సమావేశంలో వాటికి సంబంధించిన వివరాలు చెప్పాలన్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. నిన్నటి నుంచి దాదాపుగా 2-3 రోజుల నుంచి పత్రికలలో ప్రసార సాధనాలలో ఈరోజు 12:03 చాలా మంచి ముహూర్తం ఉంది. ఆ ముహూర్తంలో చంద్రశేఖరరావు గారు వారి అభ్యర్థుల యొక్క లిస్టు ప్రకటిస్తారని అన్ని టీవీలు పేపర్లు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించినాయి. అందరూ నిజమే అనుకొని టీవీలకు అతుక్కొని చూస్తుంటే సరిగ్గా 12:03 నిన్నమన్న లిక్కర్ షాప్లకు ఇచ్చిన లైసెన్సులు 12:03 లక్కీ డ్రా తీయడం మొదలుపెట్టింది. అంటే చంద్రశేఖరరావు గారికి అత్యంత ఇష్టమైన లిక్కర్ షాప్ల యొక్క కేటాయింపులు 12:03 ఈరోజు ప్రసారం చేసిండ్రు, పని మొదలు పెట్టిండ్రు. అంటే చంద్రశేఖరరావు గారి ప్రాధాన్యతను తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రాన్ని ఇక్కడి ప్రజలను కొల్లగొట్టి 12 సంవత్సరాలు పైబడిన పిల్లలందరినీ కూడా తాగుబోతులుగా తయారు చేసి పార్టీ జెండాలు మోసే కిరాయి మనుషులుగా ఉత్పత్తి చేసే కర్మాగారంగా తెలంగాణ రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా 2:30 గంటలకు విడుదల చేసిన లిస్టు చూసిన తర్వాత సంపూర్ణంగా నాకు విశ్వాసం కలిగింది, తెలంగాణ ప్రజలకు నమ్మకం కలిగింది. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుంది. 2/3 మెజార్టీతోని ఈ రాష్ట్రంలో సోనియమ్మ నాయకత్వంలో, మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది. గదన్నట్టు ముచ్చట. ఇక ఆఖరికి మనం చెప్పుకోవాల్సింది కానీ మనకు సమాజం ముచ్చట ఏంటంటే ఇప్పుడు ఏదైతే విడుదల చేసిన ఈ బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా ఉన్నదో ఇక పేరు రానులకు రేపు ఎమ్మెల్సీ అన్నా లేకపోతే ఎంపీ కానీ అవకాశం ఇస్తారేమో అన్నట్టుగా ఇంకో కొంతమంది గులాబీ లీడర్లు అనుకుంటున్నారు. చూడాలి ఏమవుతుందో మరి. మొత్తానికైతే ఎన్నికల పనులు సురు అయినట్టు అని చెప్పుకోవచ్చు అని అంటున్నారు మొత్తం ముచ్చటిన తెలంగాణ పబ్లిక్.
చేస్తాం.